ఆమేన్. ఇంకొకరు చేయండి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, దయగలిగిన మా ప్రభా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు అయిన వాడా, ఘనత మహిమ స్తుతి ప్రభావములు పొందనర్హుడు అయిన మా దేవా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజువు, సింహాసనం మీద ఆసనుడు అయిన వాడవు, ఘనత మహిమ స్తుతి ప్రభావములు పొందనర్హుడు అయిన మా దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రివి, సమాధాన కర్త అయిన మా ప్రభా, నీకెంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా దేవా, లోకములో పాపములో చీకటిలో అంధకారంలో జీవిస్తూ మా దేవా నిత్య నరకానికి సిద్ధముగా ఉన్న మా ప్రాణాత్మ దేహములను ఎరిగిన తండ్రి, మేము నశించి నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి అనుగ్రహించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో చిందించిన రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి దేవా, జీవం కలిగిన దేవుని సంఘముగా పరలోకపు యొక్క వారసులుగా చేసినందుకు వందనాలు. మనైన దైవజనుడు భక్ష్యంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనమును బట్టి వందనములు స్తోత్రాలు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక కలిగి ఉండి ధన్యతనిచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి మనైనా బైబిల్ స్టడీ కొరకై రావలసిన నిబిడలైన వారందరినీ త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేవ, వచ్చిన వారిని బట్టి వందనాలు. మనైనా పాటలు, వాయిద్యాలు, మనైనా మా ప్రభా వాక్య ధ్యానము ఎంతో మాకు మనైనా మా జీవితాలకు ప్రోత్సాహంగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లుగా మీరు దేవా మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, కరెంటును, మైకును సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దేవా, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తెరబడిన ఆకాశములో నుండి నీ స్వరమును మేము వినున్నట్లుగా సహాయమును చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బైబిల్ స్టడీకి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరైతే ప్రభు నిలబడుతున్నారో దేవా, వారందరినీ మీ ఆత్మ అభిషేకమునిచ్చి వాడుకుంటూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. తగ్గించుకుని దీనులమై, రిక్తులమై మీ పాద సన్నిధికి వస్తూ మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, శ్రేష్టకరమైన, దివ్యమైన, పరిశుద్ధమైన నామములో స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 534, పాత పాటల పుస్తకంలో 528. ఓ ప్రభువానే దారి తొలగితే.
ఓ ప్రభువానే దారితో లాగితి, ఓ ప్రభువానే దారితో లాగితి, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని. పాపములా నేను ఒప్పుకొని, నా పాపములా నేను ఒప్పుకొని, పశ్చాత్తాపపడితిని, పాప క్షమాపణ కలిగి, పశ్చాత్తాపపడితిని, పాప క్షమాపణ కలిగి, ప్రభువానే దారితో లాగితి, ఓ ప్రభువానే దారితో లాగితి, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ శరణు దోచితిని, నీ ప్రేమను ప్రభు యేసుని రక్తము ద్వారా, ప్రభు యేసుని రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము చేసితివి, కడుగబడితిని నేను, ప్రాయశ్చిత్తము చేసితివి, కడుగబడితిని నేను, ప్రభువానే దారితో లాగితి, ప్రభువానే దారితో లాగితి, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, రక్తముతో నామది కడిగి, నీ రక్తముతో నామది కడిగి, పాపరుణము తీర్చితివి, స్వాతంత్రుని చేసితివి, పాపరుణము తీర్చితివి, స్వాతంత్రుని చేసితివి, ఓ ప్రభువానే దారితో లాగితి, ఓ ప్రభువానే దారితో లాగితి, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ ప్రేమను పొందితిని, నీ రక్తముచే పాపము తొలగే, నీ రక్తముచే పాపము తొలగే, రక్షణనే పొందితిని, పాపడగులను తోడాచే, రక్షణనే పొందితిని, పాపడగులను తోడాచే, ఓ ప్రభువానే దారితో లాగితి, ఓ ప్రభువానే దారితో లాగితి, నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ శరణు దోచితిని, నీ నీ రక్తముచే నా శిక్ష తొలగే, నీ రక్తముచే నా శిక్ష తొలగే, బంధకముల తే
ప్రేమను పొందితిని, నీ శరణు దోచితిని, నీ ప్రేమను. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో కొత్తగా చేర్చబడిన పాటలలో పాట సంఖ్య 27. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో, ఎన్నో మహిమా పరత అర్హ పాత్రగా చేయు ఎన్నో మహిమా పరత అర్హ పాత్రగా చేయు నన్ను. అర్పింతు ప్రభువా నీ మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్యస్తముతో లేపు. నీ మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్యస్తముతో లేపు. అయోగ్యతలన్నీ తొలగించి నీ కోర్కే చొప్పున మహిమా పరచా కోరితిని ప్రభువ, యోగ్య పాత్రగా చేయుము నన్ను. మహిమా పరచా కోరితిని ప్రభువ, యోగ్య పాత్రగా చేయుము నన్ను. అర్పింతు ప్రభువా సామర్థ్యము గల నీ చేతిలో,
రచా అర్హ పాత్రగా చేయు నన్ను అర్పింతు ప్రభువా జీవితం. ఈ రాత్రి వాక్య ధ్యానము కొరకై ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 29 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెం, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. నీ శత్రువు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, ఉన్నత స్థలములను త్రొక్కుదువు. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, ఎన్నడూ ఎప్పుడు మారని మార్పు చెందని తండ్రి, సకల యుగములకు రాజు అయిన దేవ, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన తండ్రి, భూపతులకు అధిపతివైన మా దేవ, నీకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీ నిమిత్తమై చేరువచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. పాటల ద్వారా తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. తిరిగి వాక్య ధ్యానము కొరకై మీ దాసుని మీ పాసనిధికి తీస్తుండగా, మీ రక్త ప్రోక్షణ కోరుకుంటుండగా, నీ పునరుద్ధానపు యొక్క శక్తిని కోరుకుంటుండగా, మీరే మీ ఆత్మతో నింపి మా అవసరత అక్కర ఎరిగి నీ వాక్యం ద్వారా మా హృదయములను నింపి తృప్తిపరిచి ప్రభా నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రావలసిన వారుగా ఉంటున్నారో వారిని నడిపించండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఘనత, మహిమ, స్తుతి ప్రభావంలో నీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ, యేసయ్య నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. మోషే మృతి పొందక ముందు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను, అనగా యాకోబు యొక్క సంతానాన్ని ఆశీర్వదించగలుగుతున్న, దీవించగలుగుతున్న విధమును మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి పేరు పేరున మోషే వారిని దీవిస్తుంటున్నాడు. మనము కూడా యేసు ప్రభును నమ్మింది ఆశీర్వాదములు, దీవెనలు పొందడానికే. ఆరంభంలోనే చెప్పాడు ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించి. ఆదికాండం 1వ అధ్యాయం అక్కడ 26, 27లో. కాబట్టి శాపగ్రస్తులైన మనలను ఆశీర్వాదానికి పాత్రులుగా దేవుడు చేసినాడు. సో ఇక్కడ మనము పేరు పేరున ధ్యానించుతూ వచ్చినాం. పోయిన బేస్తవారం జబులూనును గూర్చి మనం ధ్యానించాం. ఆ జబులూను అంటే ఏమని అర్థం? సంతోషము, లేకుంటే సంతోషించుట, నీతి బలులు అర్పించుట అనే దాని గురించి మనము చూడగలుగుతూ వచ్చినాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములో 20వ వచనం,
21వ వచనం, 22వ వచనం. ఇక్కడ ఈ 3 వచనాలలో మనం చూస్తుంటున్నాం. చూడండి, 20వ వచనం. గాదును గూర్చి ఇట్లా నేను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువు నడినెత్తిని చీల్చి వేయును. తర్వాత 21. ఆ ఆ ఆ ఆ చాలు. ఇక్కడ గాదును గూర్చి, దానును గూర్చి వ్రాయబడింది. వీరు ఎవరు అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. గాదు అనే మాటకు అర్థం ఏంటంటే అదృష్టము. చెప్పండి, ఏంది? అదృష్టము అని అర్థం. ఈ యొక్క యాకోబు భార్య ఆ మాట చెప్తుంది. చదవండి, ఆదికాండం 30వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 30:11. చాలు. లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అనే పేరు పెట్టాను. కాబట్టి ఇప్పుడు గాదు అంటే అర్థమైంది అదృష్టము అని మనం చూస్తుంటున్నాం. అదృష్టము అనేది ఏమి మనకు చూపించబడుతుంది? అదృష్టము అనేది అది మంచికి చూపిస్తుందా, చెడుకు చూపిస్తుందా? మంచిది, లేకుంటే మేలు. దురదృష్టము అనుకో, చెడ్డది, లేకుంటే కీడు అని మనం చూస్తాం. కాబట్టి గాదు జన్మించినప్పుడు తన తల్లి అంటుంది లేయా ఏమనంటే అదృష్టము అనే మాట. ఈ దినాల్లో అదృష్టము, దురదృష్టము. అదృష్టం అనేది ఏంది అని మనం చూస్తే, బాబు మీకేమండి అదృష్టం కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చింది? అదృష్టము కలిసి వచ్చింది. చూడండి, మంచి పిల్లలు ఉన్నారనుకోండి, మీరు అదృష్టవంతులు అండి అంటారు. వారు మంచిగా చదివినారనుకోండి, వారు అదృష్ట పిల్లలు అంటారు. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏమంటారు? అదృష్టము అంటారు. మంచి భర్త, మంచి భార్య ఉన్నారనుకోండి, ఏమంటారు? మీ భర్త ఏమో అదృష్టవంతుడు, మీ భార్య ఏమో అదృష్టవంతురాలని అంటారు. అవునా కదా? అంటే ఆ యొక్క మంచితనాన్ని బట్టి. అలాగున మనము ఎన్నో వీటిని ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు. మంచి బిల్డింగ్ ఉందనుకోండి, మీకేం అదృష్టవంతులు అంటారు. లేదు, ఉన్నట్లుండి ఏదన్నా లాటరీ టికెట్ తగిలిందనుకోండి, ఏమంటారు? అదృష్టం అంటారు. అవునా కదా? సరే, ఆత్మీయమైన తలాంతులు ఉన్నాయనుకోండి, వారెంతో అదృష్టవంతులు అంటారు. ఇట్లా మనము రకరకాలుగా చూడగలుగుతూ వస్తాం. అయితే ఈ లోకరీతిగా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ రక్షణ అనేదే చాలా అదృష్టం. రక్షణ అనేది చాలా అదృష్టం. ఈ లోకంలో ఏవి మనకు భౌతికమైనటివి అదృష్టముగా లేకపోయినప్పటికీ రక్షణ అనేది కలిగి ఉంటే ఈ రక్షణ చాలా అదృష్టం. ఎందుకు? రక్షింపబడిన వారు మరణిస్తే ఎక్కడికి పోతారో? పరలోకం పోతారు. వారు అదృష్టవంతులు. లేదంటే సరిగా లేదనుకోండి, దురదృష్టము అంటారు. సో గాదు అంటే అర్థం ఏంటంటే అదృష్టము అనే మాట మనం చూస్తాం. యోబు ఒక మాట అంటాడు అదృష్టముని గురించి. రండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం చూడండి, 29:11 వచనం. 29 ఆ
చాలు. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. వాస్తవికంగా యోబు జీవితంలో అదృష్టమా దురదృష్టమా? మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? మేలు జరిగిందా కీడు జరిగిందా? అన్నీ నష్టాలే. అన్నీ చెప్పండి, నష్టాలే. అది అదృష్టం అంటారా? అయితే ఒక మాట అన్నాడు, మనం ఎప్పుడునూ మేలు అనుభవించవలన కీడు కూడా అనుభవింపతగదా భార్యతో అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోబు ఆత్మీయంగా చూస్తే చాలా అదృష్టవంతుడు. అనగా తన జీవితంలో కలిగిన నష్టములు, మరణములు, రోగములు, అనేకమైన పరిస్థితులు, తన జీవితంలో ఏమున్నా లేకపోయినా అన్నీ పోయినాయి. అన్నీ పోయినాయి. అదృష్టంగా ఉన్న వాటి అన్నిటి పోయినాయి. అయితే ఏం చేసినాడు? దేవుని స్తుతించినాడు. దేవుని ఏం చేసినాడు? స్తుతించినాడు. అందుకే తన జీవితంలో ప్రారంభంలో పోయిన వాటన్నిటినీ తిరిగి మళ్ళా దేవుడిస్తూ వచ్చినాడు. అరే వాడు ఏమా అదృష్టవంతుడురా. ఒకప్పుడు అన్ని నష్టమే కలిగినాయి. అయితే ఇప్పుడు దేవుడు మళ్ళా ఏం చేసినాడు? అన్ని ఇచ్చినాడు. అందుకే నన్ను చూసిన వారు, ఇక్కడ అంటున్నాడు ఆ మాట, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు, నన్ను అదృష్టవంతునిగా ఎంచగలుగుతుంటున్నారు అనే మాట మనం ఇక్కడి నుంచి చూస్తే 29 మొదటి వచనం నుంచి చూస్తే మార్చి చదువుకుందాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను చదవండి. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. పట్టణపు గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధులలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసుకొనిది. 11 అందరం చదువుకుందాం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కట్టబడిన ప్రతివాడు నన్ను గూర్చి. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో యోబు ఒక మాట చెప్తాడు దేవుడు, యోబు వంటి వాడు ఊజు దేశంలో ఒక్కడు లేడు. అబ్బబ్బా, ఎన్ని గాడిదలు, ఎన్ని ఒంటెలు, ఎంతమంది పిల్లలు, ఎంత ఆస్తి. ఆ ఊజు దేశంలోనే మంచి ఆస్తిపరుడు, అదృష్టవంతుడుగా పిలువబడుతున్నాడు. తిరిగి అన్నీ దేవుడు తీసేసినాడు, మళ్ళీ తిరిగి అన్ని దేవుడు ఇచ్చినాడు. నా సంగతిని గూర్చి ఎవరైతే నా సంగతి విషయంలో ఎవరి చెవునైతే పడుతుందో వారందరూ నన్ను అదృష్టవంతులు అంటున్నాడు. చూడండి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ఇంకొక మాట అదృష్టం అనే దాని గురించి. 9వ అధ్యాయం 11వ వచనం, 9-11 చదవండి. తెలియబడెను, కాలవశము చేతనే అందరికీ. చూడండి, ఒడిగలవారు పరుగులో గెలవలేకపోతారు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు,
బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అదే అదృష్టమైన దురదృష్టమైన ఏ వశములో ఉందంట? కాలవశములో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో గాదును గురించి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఏమి కలిగినా మనం అనుకుంటాం అదృష్టం అదృష్టం కాదు. ఇవన్నీ ఎవరి వలన? దేవుని వలన. దేవుని వలన మనకు కలిగినది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఉద్యోగమైనా, చదువైనా, జ్ఞానమైనా, యుద్ధంలో విజయమైనా, పరుగులో గెలుపైనా, ఇంకా ఏ విషయంలోనైనా ప్రతిదీ దేవుని వలనే మనకు కలుగుతూ వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దేవుని బిడ్డలారా, దానుని గురించి మనం చూస్తాం. గాదు, దాను ఇద్దరిని గురించి మళ్ళా చూస్తాం. ఇప్పుడు మొదటిది గాదు. గాదు అనగా అదృష్టవంతుడు. ఇప్పుడు దాను చదవండి, 22వ వచనం, ద్వితీయోపదేశకాండం. చాలు. కాబట్టి ఇప్పుడు దాను అనే మాటకు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే న్యాయాధిపతి అయిన దేవుడు అని అర్థం. దాను అనే మాటకు అర్థం ఏంటంటే న్యాయాధిపతి అయిన దేవుడు. న్యాయము, అన్యాయము అనేది మనం చూస్తాం. అదృష్టము, చెప్పండి, దురదృష్టము అనేది చూస్తాం. మంచి చెడు అనేది చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగున ఇక్కడ మనము ఒక సంగతిని చూస్తాం. మనం చదువుకున్న వచనములలో గాదు సింహమునకు పోల్చబడిన వాడు, దాను సింహపుకు కూడా పోల్చబడిన వాడు. ఇప్పుడు వీరిద్దరూ ఎవరంటే సింహపు యొక్క పిల్లలు. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? సింహము యొక్క పిల్లలు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి గాదు, దాను వీరిద్దరూ సింహముకు సంబంధించిన వారు, సింహపు యొక్క పిల్లలు అని మనము చూడగలుగుతూ రావచ్చు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? యూదా గోత్రపు యొక్క సింహం ఆయన. చూడండి, ఆదికాండం 49:19 చూడండి. 49:19 చదవండి. 49:19 ఆదికాండం. త్వరగా 49:19 కాదు, 49:9 యూదా కొదమ సింహం. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరంట చెప్పండి? యూదాను గురించి చెప్పబడింది. యూదా కొదమ సింహము అనే మాట మనం చూస్తుంటున్నాం. మన ప్రభు యూదా గోత్రపు సింహం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5:5 చాలు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అర్థం. మన దేవుడు ప్రభైన యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహము. చెప్పండి మా ఎవరు? యూదా గోత్రపు సింహం. ఇప్పుడు బాగా వినాలా. సింహానికి ఏ పిల్లలు పుడతాయి? ఏమన్నా నక్క పిల్లలు పుడతాయా? సింహపు లాంటి పిల్లలు పుడతాయా? బాగా వినండి. ఏ దానికి ఆ పిల్లలే. ఇప్పుడు మనం కూడా ఎవరము? మనము దేవునికి పుట్టిన వాళ్ళమే కదా, క్రొత్తగా మనం జన్మించిన వారమే. ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహం. కాబట్టి నీవు నేనెవరము? సింహపు యొక్క పిల్లలం. కాబట్టి మనము సింహాలమే. మళ్ళా సింహాలా లేకుంటే ఏయో చూడండి. ఇప్పుడు గాదు సింహం, దాను సింహం, యూదా సింహం. కాబట్టి
ఆయన పిల్లలమైన మన ప్రభు యూదా గోత్రపు యొక్క సింహం, ఆయన కొదమ సింహం. నీవు నేను సింహపు పిల్లలంగా మనం ఉన్నట్లయితే ఓసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగన మనం ఉన్నామా అంటే ఈ సింహముకు ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఒక మాట ఉంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. చదవండి సామెతల గ్రంథం 28:1. సామెతలు 28:1 చదువు నాయనా. ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ఎట్లుంటారట చెప్పండి, ధైర్యముగా ఉంటారు. సింహానికి ఉండే లక్షణం ఇది, సింహానికి ఉండే లక్షణం. కాబట్టి నీతిమంతులు సింహపు పిల్లల వలె ఎట్లుంటారంట, ధైర్యంగా ఉంటారు. కాబట్టి నీతిమంతులముగా చేయబడిన నీవు నేను దేవుని బిడలారా ధైర్యముగా ఉండాలా. కాబట్టి నీతిమంతులు సింహము వలె ఎలాగుంటారంట, ధైర్యముగా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో గాదును గురించి, దానుని గురించి ఆత్మీయమైన సత్యములు మనకు నేర్పించబడేది ఏంటంటే, వారు సింహమునకు సంబంధించిన వారు. ఈనాడు మనకు రక్షణ పొందినాం, దేవుని బిడ్డలంగా చేయబడ్డాము, కానీ సింహము పిల్లలం అంటానే ఉంటాము, కానీ ఏముండదా, ధైర్యం ఉండదు, పిరిగితనం ఉంటుంది. ఏముంటుంది, పిరిగితనం ఉంటుంది, అధైర్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మోడీ అంటే ఏమొస్తుంది, జ్వరం వస్తుంది. మోడీ అంటేనే ఏమొస్తుంది, చెప్పండి ఏమొస్తుంది. బీజేపీ అంటేనే చేతులు వణుకుతాయి. అంటే ఏంది, భయపడుతున్నారు చాలామంది. అంటే ఏం లేదు, ధైర్యం లేదు, ధైర్యం లేదు. దేవుని బిడ్డలు నిజంగా సింహపు పిల్లలమైతే మనలో సింహముకు ఉండే ధైర్యం మనకు ఉండాల. అది ఏ విషయంలోనైనా సరే. ఒక అక్కండి, ఓయమ్మ రేపు సువార్తకు 50,000 ఖర్చు అవుతుందన్నా భయపడుతుంది. ఏమవుతుంది, భయపడు. ఇంకా ఏం మందిరంలో కుడికలు జరుగుతాయి. నీతిమంతులముగా చేయబడినప్పుడు సింహము, మన ప్రభువు యూదా గోత్రపు సింహమని మన జీవితంలో ఆయనకు సంబంధించిన పిల్లలము, ఆయన సింహాలముగా మనలో ఏముండాలా, ధైర్యం ఉండాలి, భయపడకూడదు. అందుకే ఒక వాగ్దానం ప్రభు మనకి ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇది ధైర్యంగా ఉంటుంది, భయపడంది కూడా సింహం. చూడండి హెబ్రీ 13:6. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. మంచి ధైర్యంతో 13:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6లో ఎంత చక్కగా ఉందో చూడండి. అక్కడ ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలా. నువ్వు నిజంగా సింహపు బిడ్డవైతే, సింహ పిల్లవైతే అలాంటి మాట ఏ విషయంలోనైనా, నీ వ్యక్తిగత అవసరతలో, కుటుంబ అవసరతలో, సంఘ అవసరతలో ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని ధైర్యముతో మనము చెప్పేవారముగా ఉండాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చినాడు, కానీ పిరిగితనం గల యొక్క ఆత్మను ఇవ్వలేదు. శక్తి కలిగినది ఆ ఆత్మ, ఎంతో శక్తి కలిగిన ఆత్మను దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి దేనికైనా సువార్త చేయాలన్న ధైర్యం ఉండాలా, మందిరము కట్టాలన్న ధైర్యం ఉండాలా, ఇంకా దేవుని సేవ చేయాలన్న ధైర్యం ఉండాలా. ఆయా ప్రత్యేకమైన కూడికలో అంతా సమకూర్చుకొని, డబ్బు సమకూర్చుకొని మీటింగ్ పెట్టుకుందాం, అది కట్టుకుందాం అంటే ఇది ధైర్యమా?
చెప్పడే, ఏమీ లేనప్పుడు ప్రభు మీద ఆధారపడి దేవుని వాగ్దానము తీసుకొని ప్రభు నా సహాయకుడు, నేను భయపడను అనేది మన జీవితంలో ఉండాలి. గాదు సింహము లాంటి వాడు, దాను సింహము లాంటి వాడు, యూదా సింహము లాంటి వాడు. ఇంకా బైబిల్లో కొంతమంది అక్కడక్కడ సింహము లాంటి వారుగా ఉన్నారు. నీవు నేను ఎలాగున్నాం? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి పరీక్షించుకుందాం, లేకుంటే దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. గాదును గురించి, దానుని గురించి, అలాగనే యూదాను గురించి వారు సింహాలు. బైబిల్లో ఇంకొకరు ఉన్నాడు, సంసోను కూడా ఎలాంటి వాడు? సింహము లాంటి వాడే. సంసోను ఎలాంటి వాడు? రండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదవండి. క్షమించండి, 14వ అధ్యాయం 14, 5, 6 వచనాలు చదవండి. 14, 5, 6. పోయి వచ్చినప్పుడు వచ్చను, అతని చేతిలో ఏమీ లేకపోయాను. అబ్బా, సింహం వచ్చే చేతిలో ఏమి లేదంట. మనము కట్టె పెట్టుకుంటే కుక్కకు భయపడతాం. అది ఒకవేళ ఎదిరి ఇటు పోవండి లేదనుకో, పరిగెత్తాం ఇంట్లోకి. చేతిలో కట్టె ఉంటుంది, చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది. అర్థమైందా? మనోడు పోతున్నాడు, ఉట్టి చేతులతో పోతుంటే సింహం వచ్చింది. కొదమ సింహం అంట. ఏ సింహమో వచ్చిందంట. మేకని చీల్చినాడంట. మన బట్టలు మనం చీల్చుకోలేం, మళ్ళీ కత్తితో కొయ్యాల. బట్టను చీల్చమంటే చీల్చలేం. కత్తెరన్నా కావాలా, కత్తెరన్నా కావాలా. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే యెహోవా ఆత్మ కలిగిన సంసోను బలమైన వాడు. సింహముకు ఏముంటుంది? బలము కూడా ఉంటుంది, ధైర్యము ఉంటుంది, భయపడదు. ఆ లక్షణాలు మనలో ఉండాలా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సంసోను కూడా చెప్పాలంటే ఎలాంటి వాడో? సింహము లాంటి వాడు. సింహముకున్న ధైర్యం, సింహముకున్న బలం తనకుంది. అందుకే సింహాన్ని ఏం చేసినాడు? చీల్చేసినాడు. ఇప్పుడు సంసోను ఎవరో చెప్పలే, మనం కోడినే చీల్చలేం. అర్థమైందా లేదా? చెప్పండి. కాబట్టి గాదునేమో సింహము, దానునేమో సింహము, యూదానేమో సింహము, సంసోను కూడా ఎవరో లక్షణం. అలాంటిది మన జీవితంలో మనకు కలిగి ఉండాలా. ఇంకొక వ్యక్తి, 5వది ఎవరు సింహం అంటే దావీదు. దావీదు ఎవరు చెప్పండి? సింహము లాంటి వాడు. రండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34 నుంచి చదవండి. 17, 34 నుంచి. కూర్చుండగా నీ దాసుడునైన నేను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, సింహములతో పోట్లాడే వాళ్ళు ఎవరు? సింహాలే. అవునా కదా? సింహాన్ని చూస్తానే అన్ని జంతువులు ఏం కావాలా? భయపడి పారిపోవాలా. మనుషులు కూడా ఏం కావాలా? భయపడి. చూడండి, ఇప్పుడు దావీదు సింహాన్ని చీల్చినాడు, ఎలుగుబంటిని చీల్చినాడు. ఈ ఫిలిష్తీయుడు ఎంత? ఎవరు ఆ ఫిలిష్తీయుడు? గొలియాతు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు సింహం, సంసోను సింహం, యూదా సింహం,
దాను సింహం, గాదు సింహం, నీవు సింహంలాగా ఉండాలి. అలాంటి ధైర్యం, అలాంటి బలం, అలాంటి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉండాలి. ఆయన పిల్లలము, యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభుల వారి బిడ్డలు సింహములాగానే ఉండాలా. అర్థమైందా? రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇంకొక సింహం పేరు దానియేలు. చెప్పండి, ఎవరు? దానియేలు. దానియేలు కూడా ఎవరితో ఉన్నాడు? సింహాల మధ్యలో ఉన్నాడు. అయ్యా చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదవండి, 16వ వచనం నుండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ విషయంలో ఏ దేవునే కూడా మీరు ప్రార్థన చేయొద్దు. రాజు యొక్క శాసనం బయలుదేరింది బబులోను దేశంలో. అయితే దానియేలు ఇంటికి వెళ్ళాడు. అనుదినము ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే పట్టుకున్నారు. దేవుని మేము ముక్కద్దన్నాం కదా, ప్రార్థన చేయొద్దన్నాం కదా. దానియేలు చేసినాడని పోయి రాజుకు చెప్పినారు. అట్లా చేసిన ఆడేస్తామన్నారు, సింహపు బోనులో వేస్తానన్నారు. కాబట్టి ఇప్పుడు దానియేలుని తీసుకుపోయి సింహం బోన్లో పడేసినారు. సింహ బోన్లో పడేసి అనుకున్నారంట అందరూ. పిండి ఎంకలు కూడా లేకుండా పిండి చేసింటాయి అనుకునేంట. అక్కడ పోయి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు వచ్చి దానియేలు దగ్గర కూర్చొని గమ్మున ప్రార్థన వింటాండాయి. ఏమని? ప్రభువా, ఏమని ప్రార్థన చేసింటాడు చెప్పండి. ఏమని ప్రార్థన చేసింటాడు ఇప్పుడు చెప్పాలి మీరు. ఈడ సింహాలకు మార్బల్ చెప్పాలి. ఓకే, మీదికి రాకుండా ఓకే, మీలో నుంచి రావాలా, వస్తే బాగుంటుంది. ఏమని ప్రార్థన చేసింటాడు చెప్పండి మీరు ఇప్పుడు. రాజు మనసు మారాలా? దానియేలు ఏం ప్రార్థన చేసింటాడంటే, ఓ సర్వ సృష్టికర్తవైన దేవా, నీ వందనములు, స్తోత్రాలు నాయనా. ఈ సింహమును నువ్వే కలగజేసినావు. సింహాన్ని చేసింది ఎవరు? ఆ రోజు నోవాహు ఓడలేకి పంపించిన జంతువులన్నీ దేవుడు కలగజేసిన జంతువులే. మనకన్నా ముందు దేనితో కలగజేసినాడు దేవుడు? జంతువులను, ప్రతి జాతి పక్షిని, జంతువులను. కాబట్టి దానిలో అంటాడు, సింహమా, దేవుడు నిన్ను చేశాడు, నన్ను చేశాడు. నిన్ను చేసిన దేవుడు, నన్ను చేసిన దేవుడు మనందరికంటే కొదమా? సింహం, నీవు నేను ఆయన బిడ్డలమే. అబ్బా, ఆ సింహానికి ఎప్పుడు తెలుసలేదంట. అరే నిన్ను ఇట్లా చేశాడు, నన్ను ఇట్లా చేసినాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని స్తుతించి ప్రార్థన చేస్తామంటానే ఇట్ట ఉన్నాయంట. ప్రజలు ఏమనుకున్నారు? అయిపోయి దానియేలు సంగతే అయిపోయి, ఇంకా పిండి ఏముండదు. ఏది గోధుమ పిండా, రొట్టె పిండా, ఎముకలు కూడా పిండి అయిపోయి. ఇప్పుడు చదవండి 21, 22. రాజు వచ్చామంటున్నాడు. 20 చదువునాయన. రాజు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, అడిగితే ఏమన్నాడు? ఇస్తుడు, నా కథ, నా వ్యవహారం చూడు, నా ప్రార్థన చూడు, నా భక్తి చూడు, ఏమనుకుంటాడు అని అన్నాడా? ఏమంటున్నాడు చూడండి, చదవండి. అందుకు దానియేలు, ఒరే ఎత్తి ఈయన పేంట్రా ముందని అనొచ్చు కదా. రాజైతే మన అబ్బాయితే ఎవడైతే నన్నేస్తాడు, అయ్యుడు ఎత్తివేయి అని అనొచ్చు కదా. రాజు చిరకాలము జీవించునుగాక, గాడ్ బ్లెస్ యూ అనేటింది.
అవునే కదా? ఏం చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఇదంతా సింహాలు వింటాడాయి. బా, దానియేలు ఇలాంటోడా? చూడు ఎంత హాని చేసినాడు దానియేలుకు కదా. సింహభూమిలో పడవేసిన దానియేలు వాళ్ళని గురించి ఏమి సంపు నొక్కు, అది చేయి ఇది చేయి, ఏమి చేయని ప్రార్థన చేయలేదే. ఎంత చక్కగా స్థుతించినాడని సింహాలు అనుకుంటుంటే, రాజు కూడా వచ్చి ఆ యొక్క తలుపు దగ్గర గృహ దగ్గరికి వచ్చి అంటే, రాజు నీవు చిరకాలము జీవించదుగాక అంటే సింహాలు వింటా ఉన్నాయి. 22 బా, నేను ఏం చేసినా రాజా, నేనేం చేయలే, కానీ వేసినావు. నా దేవుడే నాకు సహాయకుడు, నన్ను రక్షించినవాడు, నన్ను కాపాడినవాడు అని ఎప్పుడైతే తెలిసిందో, ఎంతమంది అయితే ధాన్యాన్ని తీసుకొని గృహలో వేసినారో వాళ్ళందరినీ తీసుకొని గృహలో వేస్తే సింహాలు ఎట్టున్నాయంట. చూడండి, ఇప్పుడు చదవండి అక్కడ. ఇది ఎంత ఇరుటం ఉందో చూడండి. 24 వచ్చినాం. ఇక వచ్చి పడద్రోసిరి, వారి భార్యలను పడదోసిరి, ఈడ వేసినారు పొడి ఈడైంది. ఏం పొడి? కట్టెల పొడా? ఏం పొడి? చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకటి మర్మం, ఆత్మీయమైన సత్యం మనం నేర్చుకోవాలా. మనము ఎవరి మీద నిందలో మోపకూడదు, ఏ నిందలు మోపకూడదు, ఏ తీర్పు తీర్చకూడదు. అది మనకే తగులుతుంది. ఒకవేళ అతను చెడ్డోడు కానీ మంచోడు కానీ అయితే, దానియేలు చెడ్డోడు కాదు, అక్కడ మంచోడే. ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు, నింద మోపినారు. అంటే మోపకూడదు ఒక రీతిగా. రెండవది, మోపబడిన మనము కూడా మౌనముగా ఉంటే దేవుడే కార్యం చేస్తాడు. అవి ఎలాంటి పరిస్థితులైనా. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఇది నేర్చుకుందాం ఆత్మీయంగా. కాబట్టి ఇప్పుడు గాదును గురించి, దానుని గురించి, వారిని గురించి సింహములో పిల్లలు అనే మాటను తీసుకుని వచ్చిన దాన్ని బట్టి నీతిమంతుడు ఆ సింహము వలె ఎట్లుంటాడంట? ధైర్యముగా. ఇప్పుడు సింహము యొక్క లక్షణాలు: 1 ధైర్యమైనది, 2వది బలమైనది. అది ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుందాం, బలమైనది తీసుకుందాం. బలమైన వారుగా ఉంటేనే ధైర్యవంతులుగా ఉంటారు. బలహీనులకు ధైర్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు సింహముకు మొదటి లక్షణం ఏంటంటే బలమైన సింహము. నీవు నేను ప్రభువును అంగీకరించిన ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీలో నాలో ఆత్మీయమైన బలం ఎంతుంది? అసలుకి ఈ బలం ఎట్లొస్తుంది? ఈ బలము ఎట్లొస్తుంది? ఇప్పుడు శారీరకంగా మనకు బలం వచ్చేదాని కొరకు 3 పూట్ల ఏం తింటున్నాం? భోజనం తింటున్నాం. దానికి తగినంత మంచి బలమైన ఆహారమును తీసుకుంటున్నాం, అంతే కదా. అందుకే మనము బలముగా జీవించగలుగుతున్నాం. శారీరకమైన బలం ఎందుకంటే మనము శక్తితో పని చేసుకునే దాని కొరకాయ, నడిచేదానికి ప్రతిదీ ఈ యొక్క మనకు అవసరం భౌతికమైంది. ఓకే, మంచిది. ఆత్మీయముగాను బలముగా ఉండేదాని కొరకు వాక్యమును నువ్వు చదవాలా, వాక్యమును నువ్వు ధ్యానించాలా, వాక్యమును నువ్వు పఠించాలా, ప్రార్థన జీవితమును నువ్వు కలిగి ఉండాలా. ఇవి 2 నిన్ను ఆత్మీయముగా బలమైన సింహము లాంటి బలమైన వ్యక్తులుగా చేస్తాయి. ఎవరి జీవితంలో వాక్యము చదవరో, వాక్యమును ధ్యానించరో, వాక్యమును వినరో, వాక్యానుసారంగా జీవించరో, ప్రార్థన జీవితం అనేది కలగకోకుండా ఉంటారో, దేవుని బిడ్డలారా, వారిలో బలం అనేది ఉండనే ఉండదు. అన్నం ఒకటి తినం, అన్నంకి ఏముంటుంది? కూర. అన్నము వాక్యమైతే, ప్రార్థన కూర. అవి 2 కలుపుకొని తింటేనే రుచి, మధురం, బలం ఇస్తాయి. ఒట్టెన్నం తింటే ఏముంది? ఇప్పుడు 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 పండించే ఈ వరిలంతా ఏమి లేవు.
అర్థమైందా? ఇంకా మనము జొన్న రొట్టెలంట, రాగి రొట్టెలంట, సొద్ద రొట్టెలంట, ఇంకా అరికెలు, సామలు, అబ్బాబ్బా ఇక్కడ బోర్డు వేసి అమ్ముతున్నారు అంతా. తినండి, ఇది తినండి, అన్నం మానేయండి అని. సో ఇప్పుడు వాక్యము ఆత్మీయమైన ఆహారం. వాక్యానికి ఎన్నో లక్షణాలు. రొట్టె వాక్యానికి పోల్చినాడు. తర్వాత వాక్యానికి దేం పోల్చినాడు? ఇంకా పాలను పోల్చినాడు. ఆ వాక్యానికి ఏం పోల్చినాడు? బలమైన ఆహారమును పోల్చినాడు. తర్వాత మన్నా కూడా అది ఆహారమే, దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితంలో ఆత్మీయముగా బలమైన వారంగా ఉన్నామా? ఆత్మీయముగా మనం బలహీనమైన వారంగా ఉన్నాం. సింహము బలమైన జంతువు, ఆయన పిల్లలు బలమైన వారంగా ఉండాలంటే ఇది మనలో ఉండాలా. ఉదయకాలం లేవగానే వాక్యం చదవాలా, ప్రార్థనలో ధ్యానించాలా, ప్రార్థనలో మనం మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా. ఈ లక్షణాలు ఉండేవారు ఎంతో బలమైన వారుగా ఉంటారు. రెండవది, సింహం యొక్క లక్షణం ఏంది? ధైర్యం. చెప్పండి, ఏంది? ధైర్యం. బలం ఉన్నవానికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఏమైనా తను ఇప్పుడు బలం ఉన్నాడు, నేను ఎక్కడైనా పోయి బ్రతకగలను, నేను ఏ పని అయినా చేసి బ్రతకగలను, నాకు ఈ శక్తి ఉంది, ఈ సామర్థ్యం ఉందని చెప్పగలడు ధైర్యంగా. కాబట్టి ధైర్యము, సింహము వలె ధైర్యముగా మనం ఉండాలంటే బలం ఎంతో అవసరం. అప్పుడే నువ్వు ధైర్యంగా ఉంటావు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కాబట్టి సింహముకు ఉండే లక్షణములను నేను చెప్తా ఉన్నా. యేసు మనతో నుండగా బలం, ధైర్యము, వెనుకకు తిరగదు. సింహం వెనుక తిరుగుతుందా? మూడవ లక్షణం, వెనుకకు తిరగనది. చదవండి, సామెతలు 30:30 ఉంది చూడండి ఆ మాట. సామెతలు 30:30 చదవండి. వెనుకకు తిరగని సింహం. అనే సందర్భాల్లో మనం ఏమైపోతున్నాం? వెనుకకు పడిపోతున్నాం, వెనుకకు తిరిగిపోతున్నాం, వెనుకకు వెళ్ళిపోతున్నాం, వెనుకకు మరలుతున్నాం, ముందుకు సాగడంలా. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు భయపడొద్దు, మీరు సాగి వెళ్ళండి, ఆగిపోక సాగి వెళ్ళండి అన్నాడు. అనేక సందర్భాల్లో దేవుని మందిరానికి ఆగిపోయే వారంగా ఉన్నాం, వెనుకకు తిరిగేవారుగా ఉన్నాం. సాగి వెళ్ళడం లేదు, ధైర్యంతో బలముతో సాగి వెళ్ళడం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహముకు ఉండే లక్షణాలు మనకు ఉండాలా. మొదటిది బలము కలిగిన సింహం, రెండవది ధైర్యము కలిగిన సింహం, మూడవది వెనుకకు తిరగని సింహం. వెనుకకు ఇంకొకటి కూడా ఉంది, వెనకకి తిరగండి. ఏంది? ఎటువంటి పరిస్థితులు వచ్చినా వెనుకకు పోనిది ఒకటి ఉంది, చేప. చేప ఏం చేస్తుంది? ఎంత అలలున్నా ఎన్నున్నా అది ముందుకే ఈదుకొని పోతుంటుంది. బాగా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి సింహముకు ఉండే లక్షణాలు మన జీవితంలో ఉండాలా, మన జీవితంలో ఉండాలా. నాలుగో లక్షణం ఏముంది? ఎన్నో లక్షణం అది? ఒకటి బలమైనది, రెండవది ధైర్యం కలిగింది, మూడవది వెనుకకు తిరగండి, నాలుగవది వెంటాడేది. ఏం చెప్పేది చెప్పండి? సింహం ఏందంట? చదవండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యోబు 10:16. చూపుదువు సింహము వేటాడునట్లు. సింహము ఏందంట? వేటాడేది. ఆహారము కొరకు ఏం చేసేది చెప్పండి?
వేటాడేది, దాని లక్షణం అది. అవునా కదా? నీవు నేను అలాగున వేటాడేవారముగా ఉండాలా, వేటాడేవారముగా ఉండాలా. ప్రియ సహోదర సహోదరి, ఇలాంటి లక్షణాలు మన జీవితంలో కలిగిన వారముగా మనం ఉండాలా. ఈనాడు సింహపు పిల్లలమే అని చెప్పుకుంటున్నాము, కానీ మన జీవితంలో అలాంటి లక్షణము లేదు, అలాంటి లక్షణము లేదు. కాబట్టి అది వేటాడేది, వెంటాడేది, అలాంటి ఆత్మీయమైన లక్షణం మన జీవితంలో ఉండాలా. తర్వాత సింహం ఎలాంటిదంటే భయపడనిది. చెప్పండి, ఏంది? సింహం భయపడదు. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. 31:4 చదువు నాయనా. రాగా దిగివచ్చును. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, భయపడనిది సింహం ఏంది చెప్పండి? మనకు వచ్చే ప్రతి పరిస్థితులలో మనం భయపడకూడదు. నీకు రోగాలు వచ్చినాయా, అవమానములు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, కష్టములు వచ్చినాయా, కన్నీరు వచ్చిందా, వ్యాధి వచ్చిందా, బాధ వచ్చిందా, ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, ఏ పరిస్థితి నీ జీవితంలో వచ్చిందో, నీతిమంతుడు సింహములు ఎట్లుండాలా? ధైర్యంగా ఉండాలా, భయపడకూడదు. ఇవి సింహముకు ఉండే లక్షణాలు నీకు నాకు ఉండాలా. కాబట్టి ఒకటి బలము కలిగిన సింహం, రెండవది ధైర్యం కలిగిన సింహం, మూడవది వెనుకకు తిరిగిన సింహం, నాలుగవది వేటాడే సింహం, ఐదవది భయపడని సింహం. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను ఆయన బిడ్డలముగా ఉన్న నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం, లేదంటే జ్ఞాపకం చేసుకుందాం. గాదును గురించి, ధానును గురించి ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నారు. సింహపు పిల్లల లాంటి వారు. నీవు నేను ఆత్మీయంగా ఎలాగున్నామో జ్ఞాపకం చేసుకో. అయితే సాతానుడు కూడా, అపవాది కూడా ఎవడు? గర్జించు సింహం. ఎవని మింగుదునానని వాడేం చేస్తున్నాడంట? తిరుగుతా ఉన్నాడు. వానికి కూడా పేరు అదే. అయితే ఈ సింహం గెలుస్తుందా? ఈ సింహం గెలుస్తుందా? యూదా గోత్రపు సింహం గెలుస్తుందా? అపవాదైన సాతాను యొక్క సింహము గెలుస్తుందా? చెప్పండి. అదే గెలిచేది, ఇది ఓడిపోతుంది. అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడు కూడా సింహంలాగానే వస్తాడు. వాడు ఎట్లా వస్తాడు? సింహంలాగానే వస్తాడు. సింహంలాగానే ఎవని మింగుదనని గర్జించు సింహము వలన నీ అపవాది వచ్చును. చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 5:8. 1 పేతురు 5:8. ఉండుడి, వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడు కూడా అపవాది సాతానుడు. ఎవని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఏమవుతున్నాడంట? తిరుగుతున్నాడు. మనం అనుకుంటామా, అమ్మ యేసుప్రభు సింహం అన్నాడు కదా, ఇది కూడా అదేనేమోలేనని వాని ఉచ్చులో ఊరిలో పడకూడదు. అర్థమైందా? ఎంతో జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నేటి దినాల్లో సాతానుడు అలాగన అపవాది ఎవని మింగుదనని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉంటున్నాడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే ఎట్లుండాలంట? మెలకువగా ఉండండి. ఇది మన జీవితంలో ఎంతైనా అవసరం. అందుకే దావీదు ప్రార్థన చేసినాడు, ప్రభా సింహపు యొక్క నోట నుండి నన్ను రక్షించుము. ఇదో వాడు తిరుగుతున్నాడు, ఎవని మింగుదనని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాని ఉరిలో నుండి, వాని ఉచ్చులో నుండి, వాని యొక్క బంధకముల నుండి నన్ను తప్పించు నాయనా, నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. రోజు నువ్వు ప్రార్థన చేయాలా. వాడు నీ ఎంట తిరుగుతానే ఉన్నాడు. అడుందా లేదా? అపవాది గర్జించు సింహం వలె ఎట్టున్నాడు? వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు వెతుకుతూ తిరిగేవాడిగా ఉన్నాడు. అందుకే దావీదు ప్రార్థన చేసినట్టు నువ్వు చేయాలా. చదవండి, దావీదు ఏమన్నా ప్రార్థన చేసినాడు?
కీర్తనలు 22:12 చదువు నాయన. 22:21 క్షమించండి, 22:21 చదవండి. సింహపు యొక్క నోట నుండి నన్ను రక్షింపము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు నేను అలాగన అనుదినము ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇలాంటి ప్రార్థన చేయాలా? సింహం యొక్క నోట నుండి తప్పించమని ప్రార్థన చేయాలా? చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక, అక్కడ కూడా ఒక మాట ఉంది. 2వ తిమోతి 4:17 చదవండి. ప్రభు నా పక్కన నిలిచి కనుక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే ప్రభుని గురించి ప్రకటించేదానికి వెళ్ళాడు. మనుషులే సింహాలు. అందుకే ఇక్కడ అంటాడు, ప్రభు నా పక్షమున నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రభు నన్ను రక్షించినాడు. సింహము యొక్క నోట నుండి ప్రభు నన్ను ఏం చేసినాడు? తప్పించినాడు. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నీవు నేను ఇలాంటి ప్రార్థన మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉండాలా. కాబట్టి మోషే ఆ యొక్క గాదును గురించి, దానును గురించి సింహపు పిల్లల లాంటి వారని ఎంతగానో ఆ మాటలు చెప్పగలుగుతూ వచ్చినాడు. నీవు నేను సింహముకు ఉండే లక్షణములను మనం కలిగిన వారముగా ఉండాలనేదే ఈ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనతో ఏం చేస్తున్నాడో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. గాదును గురించి, దానుని గురించి రాయించిన మాటలు మనకు కూడా ఎంతో వర్తించేటివిగా ఉన్నాయి. అలాంటి వ్యక్తులముగా మనం ఉండాలనేదే ఈ బైబిల్ స్టడీలో మనము చూడగలుగుతూ వచ్చినాం. దేవుని బిడ్డలారా, కాబట్టి సింహములాగా ఎవరెవరు ఉంటూ వచ్చినారు? గాదు ఉంటూ వచ్చినాడు, దాను ఉంటూ వచ్చినాడు, యూదా ఉంటూ వచ్చినాడు, సంసోను ఉంటూ వచ్చినాడు, దావీదు ఉంటూ వచ్చినాడు, దానియేలు ఉంటూ వచ్చినాడు. వీరందరికీ సింహము యొక్క లక్షణాలు ఉన్నాయి. వెరీ గుడ్. సింహము యొక్క లక్షణం. సింహం యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? బలమైనది, ధైర్యం కలిగింది, వెనుకకు తిరగనిది, వేటాడేది, భయపడనిది. నీతిమంతుడు సింహం వలె ప్రతి విషయంలో దానికి మన జీవితంలో అది అవసరం. ధైర్యం లేకపోతే ఈ లోకంలో మనం ఏది సాధించలేం. ఆ మాట అంటాడు చూడండి. ఈ ధైర్యం గురించి ఏం చెప్తాడంటే 28 మనం చదువుకున్నాం కదా. రండి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17:25. నీ దాసునికి ఏ ధైర్యం కలిగిందంట? మనోధైర్యమును కలిగింది. ఎవరు? దావీదును. ఈ మాట మనం చూస్తున్నాం. దావీదు యొక్క సంతానమును దేవుడు ఎక్కడ ఉంచుతానన్నాడు? సింహాసనం మీద ఉంచుతానని చెప్పగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నీ దాసునికి ఎటువంటి ధైర్యం అంట? మనోధైర్యమును. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ధైర్యవంతులుగా మనం ఉండాలంటే బలమైన వారంగా ఉండాలా. బలమైన వారంగా ఉండాలంటే వాక్యం చదివే వారంగా ఉండాలా, ప్రార్థన చేసే వారంగా ఉండాలా. ఆత్మీయమైన బలముగా మన జీవితంలో ఉంటే శత్రువును ఏ విషయంలోనైనా జయించగలం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 3వ అధ్యాయం ఎఫెసీ 3:12 చదవండి. 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు విశ్వాసము చేత ఏందంట? ధైర్యం. వాక్యము ద్వారా ధైర్యం, ప్రార్థన ద్వారా ధైర్యం, విశ్వాసము ద్వారా ధైర్యం. ఇది మన జీవితంలో కలిగిన వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో రాయబడిన మాటలను బట్టి వ్యక్తులను సింహాలకు పోల్చినాడు. ఆ సింహాలకు ఉండే లక్షణాలు ఆ వ్యక్తులలో ఉండాలి. చూడండి, ఒకవేళ సింహముకు ఉండే లక్షణాలు వీళ్ళకి కానీ లేకపోయింటే సింహాలను చీల్చిందిరా?
వారు భయపడలేదంటే, వారి ధైర్యం ఉందంటే, వారు చీల్చినారంటే, ఆ, వారిని ఇలాగనూ చేయగలుగుతూ వచ్చినారంటే ఇదంతా ప్రభును బట్టే. బలము కూడా ప్రభును బట్టే, ధైర్యం కూడా ప్రభును బట్టే, భయపడకోకుండా ఉండేది కూడా ప్రభును బట్టే. నేను భయపడను, ప్రభు నాకు సహాయకుడు. ఇది మన జీవితంలో ఉండాలి. అనేక సందర్భాల్లో మన జీవితంలో ఎంతో కురింగిపోతూ ఉంటాం, వేసారిపోతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం. నేను ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా పిల్లలు ఇంతేనా, లేకుంటే ఇంతేనా, ఎప్పటికీ మన జీవితంలో అనకూడదు. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మన ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న ఆత్మీయమైన ధైర్యమును బట్టి, మనకున్న బలమును బట్టి ఎంతో దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, సహాయపడతాడు, ఏ అక్కరైనా ఏ అవసరతలైనా తీరుస్తాడు. ఇది మనము వాక్యములో ఇంత ఆత్మీయమైన సత్యమున్నదని గ్రహించాల. అయితే ఇంకొకటి కూడా, ఎవరిని మింగుదనని గర్జించు సింహముల అపవాది వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి ఉచ్చులో, వాడి ఉరిలో నుండి, వాడి బంధకము నుండి మనం దొరకకోకుండా ప్రతిరోజు కాపాడబడుతూ రావాలా. అందుకే మేము ప్రార్థన చేసేది, మా ఇంట్లో కూడా మేము పిల్లల విషయంలో, మా ప్రభా మమ్మలను, మా పిల్లలను దుష్టుని నుండి, దుష్టత్వము నుండి కాపాడు ప్రభా. ఎందుకంటే వాడు దుష్టుడు. ఎవరో? సాతానుడు, అపవాది. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, నాశనం చేసేదానికి కంకణం కట్టుకొని ఉంటాడు. ఎంతో ఈ ప్రార్థనే కాపాడేదిగా ఉంటుంది. ఈ రాత్రి మన జీవితంలో ఇలాగున్న గాదు దానుని గురించి తెలుసుకున్నాం. అట్లా ఉండునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనములు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి బైబిల్ స్టడీలో గాదుని గురించి, దానుని గురించి, వారు ఇరువురు మనైనా సింహపు యొక్క పిల్లల లాంటి వారు. మా తండ్రి, తిరిగి మనైనా గాదు అంటే అదృష్టవంతుడు, దాను అంటే న్యాయాధిపతి అనే సంగతులను కూడా మేము చూస్తుంటున్నాం. మనైనా మా తండ్రి, అలా ఉన్న దేవుని ప్రభా వాక్యములో ఎంతోమంది మనుషులు సింహములను ఎలాగనో జయించినారో మేము చూడగలుగుతూ వస్తుంటున్నాం. తన మా దేవ, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును ప్రభా. అలాగనే మేము నీతిమంతులంగా చేయబడిన మా జీవితంలో సింహముకు ఉండే లక్షణాలు ఆత్మీయంగా మా జీవితంలో ఉండుటకు సహాయం చేయండి దేవా. వాక్యము, ప్రార్థన ఆత్మీయంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, బలమిస్తుంది, ధైర్యమునిస్తుంది, భయపడకుండా చేస్తుంది, విజయమునిస్తుంది. ఎన్నో రకాలుగా మాకు ఉపయోగపడేదిగా ఉంది. ఏదో వాక్యం చదువుతున్నామంటే చదవడం కాదు, వాక్యం వింటున్నామంటే వినేది కాదు, వాక్యం ఏదో మేము రాసుకుంటున్నామంటే కాదు, లేకుంటే ప్రార్థన ఏదో మేము చేయగలుగుతున్నామంటే కాదు. తినగలిగినంత తినాలా, చేయగలిగినంత చేయాలా, విశ్వాసం ఉంచవలసినంత ఉంచాలా. అప్పుడే మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు నాయన. ఈ రాత్రి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు మేము పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ అపారమైన కృప వారిపై చూపండి. తన మా దేవా సహాయం చేయండి. రేపు శుక్రవారం మనైనా ఉదయకాలం ప్రార్థనకు నీ బిడ్డలు అనుకూలత ఉన్న